హై వ్యూవర్స్, దేవరా. ఇది సినిమా రివ్యూ కాదు. కరెక్ట్‌గా చెప్పాలి అంటే అనాలిసిస్, బ్రేక్ డౌన్, ఎక్స్‌ప్లనేషన్ కూడా కాదు. ఇది జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా కజిన్స్‌తో నేను 'దేవరా' గురించి చేస్తున్న డిస్కషన్. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కొరటాల శివ గారు 'ఆచార్య' ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్‌తో మూవీ అనౌన్స్ చేశాక కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. ఎస్ఎస్ఆర్ సెంటిమెంట్‌తో కానివ్వండి, వేరే రీజన్స్‌తో కానివ్వండి, వన్స్ ఒకసారి ఎస్ఎస్ఆర్ హీరో మిత్‌కి బలి అయిన కొరటాల గారు మళ్ళీ ఎస్ఎస్ఆర్ హీరోనే చూస్ చేసుకోవటం, మూవీ బడ్జెట్ అండ్ స్కేల్ చూసి పెద్ద రిస్కే చేస్తున్నారేనా అనుకున్నాను. 'దేవరా' మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ టైంలో అల్లు అర్జున్ గారితో షెల్వ్ అయిన ప్రాజెక్ట్ స్టోరీతోనే 'దేవరా' చేస్తున్నారు అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా షాక్ అయిపోయాను. ఇదంతా మూవీ అనౌన్స్‌మెంట్ అప్పుడు అండ్ షూట్‌లో ఉన్నప్పుడు. కానీ సినిమా ఇప్పుడు రిలీజ్ అయిపోయింది. నిజంగా ఎలా ఉంది? టీజర్స్, ట్రైలర్స్‌లో వచ్చిన పాదఘట్టం వైబ్స్ నిజమేనా? లేదంటే కొంతమంది చెప్తున్నట్టు ఈ సినిమా అదిరిపోయేలా ఉందా? చూద్దాం. అన్నీ క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సినిమా చూశాక థియేటర్ నుంచి ఒక యావరేజ్ సినిమా అనే ఫీలింగ్‌తో బయటకొచ్చాను. సినిమా ఏం రాడ్ కాదు. బోరేం కొట్టించలేదు. అలానే ఎంగేజింగ్‌గా, హైప్‌తో గూస్ బంప్స్ ఇచ్చిన మూమెంట్స్ కూడా ఏం లేవు. సినిమా చూస్తున్నంత సేపు నాకనిపించిన పాజిటివ్స్, నెగెటివ్స్, డీటెయిలింగ్, వాట్ కుడ్ బి డన్ ఇన్ అ బెటర్ వే అనేది కూడా చెప్తాను. ఫస్ట్ టాక్ అబౌట్ పాజిటివ్స్. ఎన్టీఆర్. అసలు ఈ స్క్రిప్ట్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడే కొరటాల గారు సగం సేవ్ అయ్యారు. ఒక పాత్రలో ప్రకృతిని, ఇంకొక పాత్రలో ప్రళయాన్ని ఆయన బాగా పోర్ట్రే చేశారు. ఒక షేడ్‌లో మాస్ అండ్ యాక్షన్‌ని క్యారీ చేస్తూనే, ఇంకొక షేడ్‌లో క్వైట్ ఆపోజిట్‌గా పైకి ధైర్యంగా నటించే పిరికివాడిలాగా ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్ అని చెప్తాను నేను. యాక్టింగ్ పరంగా ఆయనకి 'దేవరా' క్యారెక్టర్ ఈజీనే. రియల్ టఫ్‌నెస్ 'వర' క్యారెక్టర్‌లోనే ఉంది. అది ఎలా అంటే 'వర' ధైర్యవంతుడు, కానీ పైకి పిరికివాడిలాగా నటిస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ పిరికివాడు పైకి ధైర్యం నటిస్తున్నట్టు ఉండాలి. ఇలా 'వర' క్యారెక్టర్‌లో ఉండే లేయర్స్‌ని, సబ్ లేయర్స్‌ని, షేడ్స్‌ని ఎన్టీఆర్ గారు బాగా చూపించారు. 'దేవరా' అండ్ 'వర' క్యారెక్టర్స్ మధ్యలో ఉండే డిఫరెన్స్‌ని మనం ఫీల్ అయ్యేలాగా యాక్ట్ చేయడం చిన్న విషయమేం కాదు. అనదర్ పాజిటివ్, అనిరుద్. ఈ సినిమాని స్క్రీన్ మీద ఎన్టీఆర్ గారు మోస్తే స్పీకర్స్‌లో అనిరుద్ గారు మోశారు. ఇదేం దిక్కుమాలిన పోలికరా అనుకోకండి. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్‌కి డబుల్ ఇంపాక్ట్ బీజీఎం అనిరుద్ గారు ఇచ్చారు. యాజ్ యాంటాగనిస్ట్‌గా సైఫ్ గారు ఆయన రోల్‌కి జస్టిస్ చేశారు. శ్రీకాంత్ గారి యాక్షన్ బాగుంది. ప్రకాష్ రాజ్ గారి నరేషన్ మాడ్యూల్ కూడా బాగుంది. సీజీఐ వర్క్ డీసెంట్‌గా ఉంది. కొన్ని షాట్స్ అయితే చాలా ఇంప్రెసివ్‌గా అనిపించాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద నెగెటివ్స్, స్టోరీ ఎంగేజింగ్‌గా అనిపించలేదు నాకు. ఎంగేజింగ్‌గా లేని స్టోరీ చుట్టూ ఆయన రాసుకున్న డ్రామా కూడా అంతగా ఎలివేట్ అవ్వలేదనిపించింది. అండ్ కొరటాల గారి మేకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ వీక్‌గా అనిపించాయి. చాలా చోట్ల సినిమాని ఎక్స్‌ప్లోర్ చేసే పాసిబిలిటీస్ ఉన్నా ఆయన అవెందుకో వాడుకోలేదనిపించింది. అండ్ కొన్ని క్యారెక్టర్స్ ఆర్క్‌ని ఆయన సరిగ్గా రాసుకోలేదు. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసేంత ఎంగేజింగ్ ట్విస్ట్ కానీ, బ్లిప్ హ్యాంగర్ గానీ పెట్టలేకపోవటం ఇంకో నెగెటివ్ కింద చెప్తాను నేను. డీటెయిలింగ్స్ విషయానికొస్తే కొన్ని బాగున్నాయి, కొన్ని గాలికి వదిలేశారు. నాకు నచ్చిన డీటెయిలింగ్ ఏంటంటే, సముద్రం దగ్గర బతికే వాళ్ళ లైఫ్‌లో ఇంపార్టెంట్ అయిన పడవలు, వలలు, తెడ్లు తయారు చేసే ఒక తెగ, ఆ తెగని శ్రీకాంత్ గారు లీడ్ చేయటం, ఈ డీటెయిలింగ్ అంతా చాలా బాగా నచ్చింది నాకు. బట్ కానీ ఈ సేమ్ ఎలిమెంట్‌ని వెపన్స్‌కి ఎందుకు అప్లై చేయలేదనేది నాకు అర్థం కాలేదు. అసలు టైటిల్‌లోనే ఆయుధాలున్నాయి. వాళ్ళు దేవుళ్ళలాగా మొక్కే ఆయుధాలు, వాళ్ళ లైఫ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అయిన ఆయుధాలను ఎవరు తయారు చేస్తున్నారనేది చూపించుండుంటే బావుండు అనిపించింది. నాకు నచ్చిన ఇంకో మంచి డీటెయిలింగ్ ఏంటంటే ఎక్స్ మార్క్. యెస్. 2 ట్రైలర్స్‌ని పలుమార్లు చూసిన తర్వాత నాకు కొరటాల గారు ఎక్స్ మార్క్‌కి ఎందుకు ఇంత అబ్సెస్ అయ్యారా అనుకున్నాను. కానీ ఏదో పెట్టాలి అంటే పెట్టేసాం సినిమాలో అన్నట్టు కాకుండా ఒక సీన్ అండ్ డైలాగ్‌తో ఆ సింబల్ పర్పస్‌ని జస్టిస్ చేశారు. తప్పు చేయాలి అని రక్తంలో ఇమిడిపోయిన ఆలోచనని, తప్పుని సూచించే ఇంటూ మార్క్‌ని చెక్కి, తప్పుడు ఆలోచనని నెత్తురుతో పాటు బయటికి తీసి తప్పు చెయ్యొద్దు అని పెట్టే భయానికి సింబలే ఈ ఇంటూ మార్క్. మన వీడియో మెయిన్ కంటెక్స్ట్ అయిన వాట్ కుడ్ బి డన్ ఇన్ అ బెటర్ వే అనే పాయింట్‌కొస్తే నాకు ఫస్ట్ అనిపించింది కంటైనర్ సీన్. యెస్. కొరటాల గారు ఈ సీన్‌ని హీరో స్ట్రెంగ్త్‌ని ఎలివేట్ చేయడానికి చాలా బాగా రాసుకున్నారు. కానీ మేకింగ్‌లో ఈ సీన్ అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది అనిపించింది. ఎందుకో కూడా చెప్తాను. ఒక్కసారి ఈ క్లిప్ చూడండి. ఒక 170-200 కేజీస్ వెయిట్ ఉండే పులిని లాగుతున్నప్పుడు ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అండ్ ఆయన చేసిన యాక్టింగ్. ఒక 20 ఫీట్ ఎంప్టీ కంటైనర్ వెయిట్ యావరేజ్‌గా 2300 కేజీస్ ఉంటుంది. అలాంటిది 'దేవరా' అనే క్యారెక్టర్ 2 ఫుల్లీ లోడెడ్ కంటైనర్స్‌ని టైర్లు దోసుకుంటూ వెళ్ళిపోతున్నట్టు చూపిచ్చారు. నేనిక్కడ ఈ సీన్ పాజిబులా? లాజిక్ ఉందా అని అడగటం లేదు. జస్ట్ ఆ సీన్‌లో ఉన్న ఇంటెన్సిటీకి తగ్గట్టు ఎన్టీఆర్ గారిలో ఉన్న యాక్టింగ్ పొటెన్షియాలిటీని వాడుకోలేదని చెప్తున్నాను అంతే. అదే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, సేమ్ ఇదే సీన్‌ని కొన్ని స్లో మోషన్ ఫ్రేమ్స్‌తో ఎన్టీఆర్ గారి ఫేస్ స్ట్రగ్లింగ్‌తో, ఒక చిన్న షౌటింగ్
హీరో బాడీ అండ్ ఆర్మ్ స్ట్రెంగ్త్ని ఎలివేట్ చేస్తూ అంత బరువుని తోసేయాలి అని అనుకున్న ధైర్యం, అందులో ఉన్న సరుకు మీద ఉన్న కోపం, తోసేందుకు ఆయన పడుతున్న కష్టం, ఇలా ఈ ఎమోషన్స్ అన్నిటిని కవర్ చేసేలాగా కొన్ని ఫేస్ క్లోజప్ షాట్స్ పడి ఉంటే ఈ సీన్ ఇచ్చే ఇంపాక్ట్ వేరేలా ఉండేది. నెక్స్ట్ పాయింట్, ఆయుధ పూజ సాంగ్. ఐ నో ఆయుధ పూజ సాంగ్ ఈజ్ ఆల్రెడీ ఎ బిగ్ బ్లాక్ బస్టర్, బట్ కానీ ఒక్కసారి క్లిప్ వినండి. ఆ సాంగ్‌లోనే ఆయుధాలున్నాయి. బీట్ కూడా ఆ పర్పస్‌ని సర్వ్ చేసేలాగా ఆయుధాల బీట్ ఉండుంటే నాకు బాగుండు అనిపించింది. అండ్ 'ఆయుధ పూజ' లిరిక్స్ కూడా ఆ ఆయుధాల హిస్టరీని, ఆ 4 గ్రామాల చరిత్రని, ఆ చరిత్రకి ఈ ఆయుధం ఎలా సాయం చేసిందనేది పాటలో ఇంకా ఎలివేట్ చేసుంటే బావుండు అని అనిపించింది నాకు. అనదర్ పాయింట్, 'బైరా' అండ్ 'దేవరా' పోరు. నాకు నిజంగా ఈ ఫైట్ సీన్ చూస్తున్నంత సేపు నేను హీరోని 4 కొడతాను, నువ్వు విలన్‌వి 2 కొట్టు అన్నట్టు అనిపించింది. కొరటాల గారు ఈ సీన్ రాసుకున్నప్పుడు చాలా మంచి కాన్సెప్ట్‌తో రాసుకున్నారు. ఇద్దరు హేమాహేమీలు తలపడుతుంటే చూసేవాళ్ళ కళ్ళలిసిపోతున్నా, అరిచేవాళ్ళ గొంతలిసిపోతున్నా, శరీరంలో సత్తువ పోతున్నా సరే, రోజులు గడిచిపోతున్నా సరే, ఓటమిని ఒప్పుకొని ఇద్దరు ఎగబడుతుంటే సాగుతున్న పోరుని ఒక వీకెస్ట్ ఫైట్‌తో సరిపెట్టేశారు అని అనిపించింది. అనదర్ పాయింట్, ఫియర్ వర్సెస్ డేర్. 'భరత్ అనే నేను'లో మనందరి సీఎం భరత్ గారు ఇలా అంటారు, వీఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ, ప్రతి ఒక్కళ్ళకి భయం బాధ్యత ఉండాలి అని. ఈ కాన్సెప్ట్తోనే దేవర ఫుల్ స్టోరీ రాసుకున్నారు కొరటాల గారు. ఈ కాన్సెప్ట్ని ఇంకా కొంచెం ఎలివేట్ చేసి ఉండుంటే బాగుండు అని అనిపించింది నాకు. అండ్ ఇంకా ఫైనల్లీ ఎస్ఎస్ఆర్ హీరో ఫ్లాప్ సెంటిమెంట్ అనే మిత్ని దేవర బ్రేక్ చేసిందా లేదా అంటే ఎస్, బ్రేక్ చేసింది. 184 క్రోర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రిలీజ్ అయిన దేవర నేను ఈ వీడియో చేసే టైంకి 509 కోట్లు గ్రాస్‌తో 66 కోట్ల ప్రాఫిట్స్‌తో క్లీన్ హిట్ స్టేటస్‌ని రీచ్ అయ్యి, హిట్ సినిమా అనే పారామీటర్స్ అన్నిటిని సాటిస్ఫై చేసి, ఎస్ఎస్ఆర్ హీరో ఫ్లాప్ అనే మిత్‌ని సక్సెస్‌ఫుల్‌గా బ్రేక్ చేసి చూపించింది. ఓకే గైస్, ఈ వీడియోకైతే ఇంకింతే. ఇప్పటివరకు చూసారంటే కంటెంట్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి ఫిల్మీ కంటెంట్‌ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ అన్ని పెట్టగానే మీకు తెలిసిపోతుంది. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.